నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. ప్రభునందు ప్రియులారా, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నారు. భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఈ వాక్యముల్లో చాలా ముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఆలోచన లేక తలంపు అనే మాట మనం మొదటి కీర్తనలో చూసాం. భక్తి గలవాడు దేవుని ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానిస్తాడని, దాని యందు ఆనందిస్తాడని మనం చదువుకున్నాం. మన న్యాయస్థానాల్లో ముందుగా ఆలోచించి చేసిన నేరము అనే మాట ఉంది. దాని అర్థం ఇదే. ఇది అనుకోకుండా చేసే నేరం కాదు, ఉద్దేశపూర్వకంగానే చేసే నేరం, పక్కగా ప్రణాళిక వేసుకొని చేసే నేరం. తరువాత ముఖ్యమైన మాట ఏకీభవించి అనేది. భూరాజులు ఏకీభవించారు. దీనికి అక్షరార్థంగా చెప్పాలంటే ఒక ఉద్దేశం మీద నిలబడి పోవుట, మరో మాటలో చెప్పాలంటే సిద్ధపడుట. ఇప్పటికే భక్తి చాలా ఎక్కువైపోయింది. మరి ముఖ్యంగా యోధా మతము, క్రైస్తవ మతమును ఇప్పటికే చాలా భరించాము కనుక ఇక దానికి వ్యతిరేకంగా నిలబడదాం అనుకుంటున్నారు. అంతియోకాస్ ఈజిప్టు మీదకు దాడి చేసినప్పుడు అప్పటికే అతని వలన హింసలు పొందిన ఐగుప్తీయులు ఇక భరించలేక తమకు సహాయం చేయమని రోమా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రోమా ప్రభుత్వం తన దగ్గర ఉన్న అత్యంత శక్తి సామర్థ్యాల అధిపతిని, గర్విష్టి అహంభావి అయిన అంతియోకాస్ను ఎదుర్కోవడానికి పంపించింది. రోమా అధిపతి అతనికి చివరి హెచ్చరిక చేశాడు. అంతియోకాసు యుద్ధంలో తాను వారిని గెలవలేనని గ్రహించి కపటంగా మాట్లాడి రోమా ప్రభుత్వం విధించిన షరతులను ఆలోచించడానికి తనకు కొంత సమయం కావాలని అడిగాడు. రోమా అధికారి వెంటనే నిలబడి అంతియోకాను చుట్టూ గుండ్రంగా ఒక గీత గీసి, నీవు ఈ గీత దాటి బయటకు వచ్చేలోగా నేను నిర్ణయం చెప్పాలి అన్నాడు. కైసరు చక్రవర్తుల్లో చివరివాడు, బలమైన వాడైన రోమా చక్రవర్తి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనుషుల విషయాలలో నువ్వు కలుగు చేసుకోకూడదు, మనుషుల విషయాల్లో నువ్వు కలుగు చేసుకోవద్దు, ఎప్పటికీ నువ్వు మాకు దూరంగా ఉండు అనడమే. మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే దేవునికి విరోధంగా ఏలికలు ఏకీభించి ఆలోచన చేయుచున్నారు. దీనికి అందరూ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం సమావేశమయ్యారు అని కూడా అర్థం చెప్పవచ్చు. దేవుడిని పక్కకు పెట్టేయడమే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. ఎటువంటి అభ్యంతరాలు లేకుండానే ఈ తీర్మానాన్ని సభ్య దేశాలన్నీ ఆమోదించాయి. ఈ ప్రపంచ దేశాలు దేవుని వదిలించుకోవటానికి గట్టిగా తీర్మానించి ముక్కుమ్మడిగా ఆమోదించాయి. అందుకే ఈరోజు రకరకాల పాపపు క్రియలు వెంట మనుషులు పడుగెట్టుతూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధమైన దేవుని విడిచిపెట్టడానికి అనేక రాజ్యాలు తీర్మానిస్తూ ఉన్నాయి. కానీ వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడై ఉండులాగా మీరు పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తమని. కాబట్టి ఈ లోక రాజ్యాలు ఏకమై పాపం వైపు పరిగెట్టిన నీవు నేను మన వాక్యమానుసారంగా నువ్వు నడుచుకోగలిగితే దేవుని దీవెనలు మెండుగానే కలుగుతాయి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.